లక్ష్మణ్ రెడ్డి గారికి ఈరోజు నీ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదేదో నేను సభా మర్యాద కోసం పెడుతున్నటువంటి నమస్కారం కాదు. ఆదివారం పూట పనులన్నీ మానుకుని ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్కి ఇంతమంది జమ అవటం అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ చోట్ల జరుగుతుంది, చాలా తక్కువ వేదికల మీద జరుగుతుంది. కాబట్టి నిజంగానే మీ అందరికీ నేను నమస్కారం పెడుతున్నా. ఆయన ఒక సమస్యను కొంత ఫ్రేమ్ చేశారు. ఈ రోజున సమాజం ఎటుపోతుంది, ఎటువంటి వాళ్ళు ఎటుపోతున్నారు అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భిన్నమైన డైరెక్షన్స్లో పోవటం అనేది సమాజం లక్షణం. ఎందుకంటే ఇన్ని వేల మంది కోట్ల మంది ఉన్నప్పుడు ఎవరి దారిని వాడు పోతూ ఉంటాడు. దాంతో మనం ఏకీభవించవచ్చు, మనం నిరసించవచ్చు, దాన్ని తప్పు అని చెప్పచ్చు. దాని గురించి మనం మనసు బాధ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఎవరో కమ్మ మహానాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఎంత అవుతుంది? అడ్వర్టైజ్మెంట్ దాదాపు 40-50 లక్షలు ఖర్చు పెట్టుంటారు. ఆయన బాధలు ఆయన అయి ఉండొచ్చు, ఆయన పొలిటికల్గా ఏదో ఆశిస్తూ ఉండొచ్చు. తెలంగాణలో తమిళనాడు కాదండి, ఆయన తెలంగాణ. ఆయన వసంత్ కుమార్, జట్టి వసంత్ కుమార్ తెలంగాణ. ఆయన ఏదో తమిళనాడులో అది చేస్తున్నామని ఏమన్నారు. నేను అసలు చదవడం కూడా చదవలేదులేండి, మీరు ఇంకా ఓపిక చదివారు అది. సో ఆయన బాధ అయింది. అక్కడున్న కాంగ్రెస్ పార్టీలో నాయకుడు ఆయన అక్కడేదో రాజకీయంగా ఎక్స్పెక్ట్ చేస్తుండి ఉండొచ్చు. ఆయన తిప్పలు ఆయన పడతాడు. మనలాంటి వాళ్ళం అవి అలాంటివి చూసి ఒక నిట్టూర్పు విడిచి వదిలేయటం తప్ప దాని గురించి ఎక్కువ మనసు కష్టపెట్టుకోవద్దు అంటున్నా. అది ఆయన వ్యక్తిపరంగా సూచిస్తుందే తప్ప అది కమ్యూనిటీకి మనం ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. పోతే జేపీ గారు ఏదన్నా ఈ బడ్జెట్ గురించి మాట్లాడి ఉంటే దాని మీద భిన్నాభిప్రాయాలు మనం అందరం వ్యక్తం చేయొచ్చు. కాకపోతే ఇది సందర్భం కాదు కాబట్టి దాని జోలికి పోవద్దు మనం. ఇవాళ సందర్భం ఏంటయ్యా అని అంటే, రాజకీయ ఘర్షణలు ఈ రాష్ట్రానికి ఎటువంటి హాని చేస్తున్నాయి, దాని నుంచి మనం బయటపడే మార్గం ఏంటి అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రాజకీయ ఘర్షణలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ప్రజలకు ఉపయోగపడే విషయంలో ఏదన్నా రాజకీయ ఘర్షణలు జరిగితే దాన్ని మనం ఆహ్వానించవచ్చు. రాజకీయంగా ఘర్షణలు అసలు జరగకుండా ఉంటాయి అనేది ప్రజాస్వామ్యంలో ఘర్షణలు సామాన్యం. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండటం, ఒకళ్ళు ఘర్షించుకోవడం కూడా సామాన్యమే. దానికోసం శాంతియుతంగా ఆందోళనలు చేయటం, నిరసనలు వ్యక్తం చేయటం, ధర్నాలు చేయటం, ఊరేగింపులు చేయటం, మీటింగులు పెట్టడం, అవన్నీ కూడా రాజకీయ కార్యక్రమంలో ప్రక్రియలో భాగం. దాన్ని మనం నిరసించక్కర్లా. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏంటి? ఈ రాజకీయ ఘర్షణలు దేనికోసం జరుగుతున్నాయి? అసలు ప్రజలకి ఏ మాత్రం సంబంధం లేకుండా, ప్రజలకి పైసా కూడా ఉపయోగపడనటువంటి విషయాల మీద రాజకీయ ఘర్షణలు జరుగుతున్నాయి. అందుకని మనకు అభ్యంతరం. దానికి కూడా ఒక రకంగా మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, మనకు వచ్చిన నష్టం ఏంటి అని అనుకోవచ్చు. అలా ఉపేక్షించే వాళ్ళమే మామూలుగా అయితే. కాకపోతే ఏం జరుగుతుందంటే, ఈ కృత్రిమ రాజకీయ ఘర్షణలు, ఈ లాలూచి కుస్తీలు పడి అసలైనటువంటి ప్రజలకు సంబంధించిన విషయాల నుంచి మన దృష్టిని మరలుస్తున్నారు, మన టైం వేస్ట్ చేస్తున్నారు, పొలిటికల్ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటున్నారు, పొలిటికల్ డిస్కోర్స్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. నువ్వు లంగా అంటే నువ్వు లంగా అని చెప్పి తిట్టుకుంటూ అసలు విషయాల మీద ఎవడో మాట్లాడనీయకుండా చేస్తున్నారు. మన బుర్రలు, సోషల్ మీడియా స్పేసు, న్యూస్ పేపర్లో స్పేసు, ఇవన్నీ ఆక్యుపై చేసేస్తున్నారు. టీవీల్లో డిబేట్లు ఇవే తెల్లారి లేచిన కాడి నుంచి. సో దీని మీద మనకు అభ్యంతరం ప్రజలుగా. అసలు మీరు ఉన్నది ఎందుకు? రాజకీయ నాయకులు మీ పని ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అనే దాని మీద మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు ప్రైవేట్గా కొట్టుకుంటే మనకు వచ్చిన నష్టమేమి లేదు. మిత్రులారా, సంస్కారులారా, ముఖ్యంగా ఈ రోజున నేనేమి ప్రవచనం చెప్పడానికి రాలేదు. కొన్ని విషయాల్లో ప్రజల్లో కొన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వాటిని క్లారిఫై చేయటం నా ఉద్దేశం. నేను ఇచ్చే క్లారిఫికేషన్తో అందరూ సాటిస్ఫై అవుతారని కూడా నేను చెప్పను.
దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నా మీద "ఏయ్! నువ్వు అట్లా అంటున్నావు. మరి దీని సంగతి ఏంటి?" అని చెప్పి వాట్ అబౌటరీ చేస్తారు. దానికి కూడా ఐఎమ్ ఓపెన్ అండ్ ఐ వెల్కమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డిస్కషన్. ముఖ్యంగా నేను లక్ష్మణ్ రెడ్డి గారు అన్నారు, రాజకీయ పార్టీలను మార్చాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ఏం మారవు. మనం రాజకీయ పార్టీలకి అప్పీల్ చేయడం అనేది వృధా ప్రయాస. లెట్ అస్ నాట్ డూ దట్. మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం ప్రజలకు అప్పీల్ చేద్దాం. ప్రజలకు క్లారిటీ ఇద్దాం. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దీని మీద మనం ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి అనేది ప్రజలు ఒకసారి నిర్ణయించుకున్నాక చచ్చినట్టు రాజకీయ పార్టీలు ప్రజల దారిలోకి వస్తాయి. కాబట్టి మన ఉద్దేశం ముఖ్యంగా రాజకీయ పార్టీలను మార్చడం కాదు, ప్రజలకి క్లారిఫికేషన్ ఇవ్వడం, ప్రజల్లో స్పష్టత తీసుకురావడం మన ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా నేను చెప్పబోయేది. ప్రజల్లో చాలా ఎక్కువ శాతం ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. హే, వాడు అట్లా తిట్టేశాడు, దాన్ని చూస్తా ఊరుకుంటామా అనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను లీగల్గా నేనేదో లా స్టూడెంట్ని, ఈ మధ్యన లా కాలేజీకి వెళ్తున్నాను కాబట్టి లీగల్గా పుస్తకాలు చదివి మాట్లాడట్లా. నైతికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ నేను చెప్పబోయేది ఆ దృష్టిలో చెప్తున్నాను తప్ప లీగల్గా చెప్పటంలా. అయ్యా, నోటితో మాట్లాడే మాట ప్రైమా ఫేసి అది హింస కిందకు రాదు. నోటితో ఎవరు మాట్లాడినా అది హింస కిందకు రాదు. హింస వేరు, మాట్లాడడం వేరు. మాటలు వేరు, హింస వేరు. స్పీచ్ ఈజ్ నాట్ వైలెన్స్. ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, చెప్తా అవి కూడా. బట్ ప్రైమా ఫేసి బేసికల్గా స్పీచ్ అనేది వైలెన్స్ కాదు. స్పీచ్లో రకరకాల స్పీచెస్ ఉంటాయి. మన ఒపీనియన్ కావచ్చు, అది మన అంచనా కావచ్చు, ఒక విషయం మీద మన అభిప్రాయం కావచ్చు, మన సిద్ధాంతం కావచ్చు, బూతు కూడా కావచ్చు, ఎదుటోడిని తిట్టే బూతు కూడా కావచ్చు, అలాగే ఫ్రాడ్ కావచ్చు, మోసపూరితమైన మాట కావచ్చు, లేకపోతే ఎదుటి వాడిని పరువు నష్టం కలగజేసే ఉద్దేశపూర్వకమైనటువంటి మాట కావచ్చు. స్పీచ్ అంటే ఇవన్నీ ఉంటాయి. ఇందులో మోసం చేయడం, ఉద్దేశపూర్వకంగా అసత్యాలు చెప్పి ఎదుటివారి శీలహననం, పరువు నష్టం చేయడం, ఈ రెండు విషయాలు మాత్రం ఇవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు రావు. మాట్లాడే స్వేచ్ఛకి ఇవి ఎక్సెప్షన్స్. ఇటువంటి మాటలు మాట్లాడే స్వేచ్ఛ, రామారావు రండి కూర్చోండి, ఇటువంటి మాటలు మాట్లాడే స్వేచ్ఛ ఎవరికీ లేదు. అవి నైతికంగానూ తప్పే, లీగల్గా కూడా తప్పే. సో ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ మోసపూరితమైన మాటలో, లేకపోతే ఎదుటివారిని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పి పరువు నష్టం కలగజేసే మాటలో, లేకపోతే డైరెక్ట్గా హింసకి ప్రేరేపించే మాటలో, కావాలని చెప్పి ఎదుటివారి మతపరమైనటువంటి విశ్వాసాలని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసే మాటలు, కావాలని చెప్పి మతం మీద నా అభిప్రాయం చెప్పొచ్చు. నా అభిప్రాయం వల్ల నీకు సెంటిమెంట్ దెబ్బతింటే నాది బాధ్యత కాదు, నేను శిక్షార్హుడిని కాదు. నీకు కావాలని చెప్పి నిన్ను ఒక మ్యాలీషియస్ ఇంటెంట్తో కావాలని చెప్పి రెచ్చగొడితే అది తప్పు. అదర్వైజ్ స్పీచ్ అనేది హింస కాదు అనేది ముందు ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హింస వేరు, స్పీచ్ వేరు. మరి వాడు బూతులు తిడుతున్నాడు సార్, ఏం చేయమంటారు? చూస్తూ ఊరుకోమంటారా అంటే, నీకున్న 2-3 మార్గాలు ఏంటంటే, ఆడి పాపనాడు పోతాడు, ఆడి ఎదవ అనేది ప్రజలందరికీ తెలిసిపోతుంది. దాని గురించి నేనెందుకు ఆడి నోట్లో నోరు పెట్టడం అనుకుంటావా? మాట్లాడకుండా కూర్చో.
లేదు వాడు ఒక మాట అన్నాడంటే నేను 10 మాటలు అంటానంటావా? నిరభ్యంతరంగా అను. నో ప్రాబ్లమ్. వాడు నా కొడకా అంటే నువ్వు నా కొడకా అను. నో ప్రాబ్లమ్. అందులో ఏమి శిక్ష పాడు ఉండదు. స్పీచ్‌కి స్పీచే సమాధానం తప్ప హింస సమాధానం కాదు. ఇది ముందు నేను క్లారిటీ చెప్తున్నా. దీని మీద చాలా భిన్నాభిప్రాయాలొస్తాయి. చాలా ప్రశ్నలొస్తాయి నాకు తెలుసు. నేను చెప్పేదంత ఈజీగా అందరూ నేను చెప్పినంత మాత్రాన ఒప్పుకోరు. ఇక్కడి నుంచే ఐ విల్ ఇన్వైట్ క్వెషన్స్ ఫ్రమ్ యూ అండ్ ఐ విల్ క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ డౌట్స్. హింస అనేది బాడీలీ అఫెన్స్. ఏదైనా కానీ ముఖ్యంగా మిత్రులారా మనకి హక్కులుంటాయి. ఏం హక్కులున్నాయి? మాట్లాడే స్వేచ్ఛ అనేది ఒక హక్కు. అలాగే ఎవడు మనొచ్చి తన్నకుండా ఉండడం అనేది మన హక్కు. మన తన్నకూడదు అనేది ఒక హక్కు. మాట్లాడే స్వేచ్ఛ స్పీచ్ అనేది ఎప్పుడు కూడా ఎదుటివారి మైండ్ని ఉద్దేశించి మైండ్ టార్గెట్గా జరిగేది స్పీచ్. మాట అనేది ఎదుటివాడి మనసుని మైండ్ని చెవుల్ని ఉద్దేశించి చేసేది. వైలెన్స్ అనేది ఎదుటివాడి శరీరాన్ని ఎదుటివాడి ఆస్తిని టార్గెట్ చేసి చేసేది. అది డిఫరెన్స్. నీ మనసుని నీ మైండ్ని ఉద్దేశించి నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడింది నీకు నచ్చకపోతే తిరిగి మాట్లాడు. లేదు నేను మాట్లాడిన దానివల్ల నీ పరువు నష్టం జరిగిందనుకుంటే తప్పకుండా నన్ను కోర్టుకు లాగు, నా దగ్గర నుంచి క్షమాపణ చెప్పించు, లేకపోతే కాంపెన్సేషన్ వసూలు చేసుకో, తప్పు చెప్పించు. అందులో ఏమి ఇబ్బంది లేదు. మనకి ఉన్నటువంటి హక్కు ఏంటంటే మన లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ. మన శరీరం మీదకి ఎవడు రాకూడదు, మన స్వేచ్ఛ మీదకి ఎవడు రాకూడదు, మన ఇంటి మీదకి ఎవడు రాకూడదు, మన ఆస్తి మీదకి ఎవడు రాకూడదు. అవి మనకు ఉన్నటువంటి హక్కులు. అంతే తప్ప నా సెంటిమెంట్ దెబ్బతినకూడదు అనేది మన బేసిక్ హక్కు కాదు. భిన్నమైనటువంటి మనుషులున్న ఈ కాంప్లెక్స్ ప్రపంచంలో ఎవడో ఒకడు ఏదో ఒక మాట అంటాడు, దానివల్ల నీ సెంటిమెంట్ దెబ్బ తినొచ్చు కూడా. బట్ ఆ సెంటిమెంట్ దెబ్బ తినకుండా నీకు కాపలా కాసే బాధ్యత ఎవరిది లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ నాట్ టు గెట్ అఫెండెడ్. యు ఆర్ ఫ్రీ టు గెట్ అఫెండెడ్. బట్ నేను అఫెండెడ్ ఫీల్ అయ్యాను కాబట్టి నేను ఇంటి మీదకి వస్తాను అనేది తప్పు. ఇది కాన్సెప్చువల్గా లీగల్గానే కాదు. నేను మాట్లాడేది లీగల్ కాదు. నేను మాట్లాడేది నైతికత పూర్వంగా మాట్లాడుతున్నాను. ఈవెన్ రాజకీయంగా కూడా ఇదే కరెక్టు, సామాజికంగా కూడా ఇదే కరెక్టు. ఇలా ఉంటేనే సమాజం ఒడిదుడుకులు లేకుండా ముందుకు పోతుంది. అసలు ఈ వాతావరణం మనకు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాతావరణం అని చూస్తే, మీరు కనుక ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడదాం. ఈ నోరు పారేసుకోవడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు గుర్తున్నంత వరకు కేసీఆర్ దగ్గర నుంచి మొదలైంది ఇది. మీరందరూ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. కేసీఆర్కి ముందు ఎవరైనా సరే ఇట్లా నోరు బారేసుకున్నారా? ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు. కింద వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారో వేరే విషయం. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు నోరు పారేసుకోవడం అనేది కేసీఆర్తో మొదలైంది. ఎంత పడితే అంత మాట అనేవాడు. ఆంధ్ర కుక్కల్లారా పొండి, లేకపోతే తరిగి కొడతాం. ఒక నాయకుడు మాట్లాడాల్సిన మాటైనా అది? స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉన్నటువంటి భారతీయుల పట్ల మాట్లాడాల్సిన మాటైనా అది? అనేవాడు. మీ పేడ బిర్యానీ, మీ ప్రసాదం పనికిరాదు, మీ బ్రాహ్మణులకు మంత్రాలు రావు. ఈ రకమైన దిగజారుడు భాష మొదలుపెట్టింది కేసీఆర్. దానికి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల కారణం కావచ్చు, ఆయనతో ధీటుగా సమాధానం చెప్పగలిగిన వాడు, అదే భాషలో మాట్లాడగలిగిన వాడు ఎవడూ లేకపోయాడు. మీకు గుర్తుండే ఉంటుంది. అందరూ చాలా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడితే వీళ్ళు పూలు చల్లినట్టుగా మాట్లాడేవాళ్ళు.
కాబట్టి అది అప్రతిహతంగా సాగిపోయింది. సాగించుకున్నాడట. కేసీఆర్‌ని పూర్తి స్థాయిలో అనుకరించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ఆయన్ని గురువుగా భావించి అదే స్కూల్‌లో మాట్లాడటం, రాజకీయంగా మాట్లాడటం మొదలెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను 5 నిమిషాల్లోనే ముగించేస్తాను. మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. అఫెన్స్‌లోకి వెళ్తేనే ఎదుటివాడిని తొక్కుకుంటూ వెళ్ళిపోతే తప్ప రాజకీయం చేయలేమనే మూడ్‌లో ఆ స్కూల్లో ఆయన ప్రయాణం చేశాడు. నంద్యాలలో బై ఎలక్షన్ జరుగుతుంది 2017లో. ఈయన మొట్టమొదటి మీటింగు నంద్యాల మీటింగ్లో ఈ ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదని తెలియజేస్తున్నాను అన్నాడు. ఏ ప్రతిపక్ష నాయకుడైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పు లేదని చెప్పి తెలియజేస్తున్నాను అని ఏ రోజన్నా రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ ఎవరైనా ఇటువంటి పరుషమైన మాటలు మాట్లాడారా? గుర్తెచ్చుకోండి. నాకు గుర్తున్నంతవరకైతే ఎవరు మాట్లాడాలి. ఆ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇంకొకసారి కదిరిలోనే ఎక్కడో ఈ ముఖ్యమంత్రిని చీపురు కట్టలతోనూ చెప్పులతోనూ కొట్టమని చెప్పి మహిళలందరినీ పిలుపునిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన ఏదో డ్వాక్రా రుణాల మాఫీ ఏదో పూర్తి స్థాయిలో జరగలేదంట. కారణం ఏమైనా కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి పిలుపు అది. దానికి ఏం చేశారు మీరు? రాజకీయంగా మీరు ఎదుర్కొన్న తీరు ఎటువంటిది? ఏం ఎదుర్కొన్నారు మీరు రాజకీయంగా? ఏం మాట్లాడలా, ఎదుర్కోలా, వదిలేశారు. సరే, పాపాత్ముడు వాడు పాపానాడు పోతాడు అనుకున్నారు. లేకపోతే వీడు ఎంత ధూర్తుడో ప్రజలకే తెలుస్తుందో, ప్రజలే అర్థం చేసుకుంటారు అనుకున్నారు. మొత్తానికి మీ కారణాలు ఏవైతే కానివ్వండి, లేకపోతే ఆ భాషలో మేమెక్కడ మాట్లాడమండి, ఇప్పుడు కొత్తగా మేమెక్కడ నేర్చుకోమని అనుకున్నారు. ఏవైనా కారణాలు కానివ్వండి, వదిలేశారు. వదిలేయడంతో అది ఒక లైసెన్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అదొక లైసెన్స్ అయిపోయింది. అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి. మొత్తానికి 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి మనుషులు ఎవరైనా ఇటువంటి పరుష పదజాలం వేరే పార్టీల నుంచి వాడినట్లుగా నాకైతే గుర్తులేదు. వాడి ఉంటే మీరు అంటే వాళ్ళు ఎవరైనా చెబితే నేను సరి చేసుకుంటాను. గవర్నమెంట్ మారిన తర్వాత మీకు గుర్తుంటే 2021 సెప్టెంబర్లో అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడో ఒక మీటింగ్లో అయ్యన్న పాత్రుడు గారు ఒక పరుషమైనటువంటి మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ పొట్టినా కొడుకనో ఇంకొకటో ఏదో మాట్లాడాడు. మాట్లాడితే ఇమీడియట్గా సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు దొమ్మికి వెళ్ళాడు. ఎవరో జోగి రమేష్ గారు జనాన్ని వేసుకుని ఆయన ఇంటి మీదకు దొమ్మికి వెళ్ళాడు. సరే, వాళ్ళు ఏదో రెసిస్ట్ చేశారు. మొత్తానికి అటు అటు ఇటు పడదోసుకున్నారు. కాసేపు ఘర్షణ జరిగింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అసెంబ్లీలో జోగి రమేష్ అన్న శభాష్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనటం, ఆ తర్వాత ఆయన్ని మంత్రిని చేయటం జనానికి అర్థమైపోయింది. ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అర్థమవుతుందిగా ఏం కావాలనుకుంటున్నారో, ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంతోషిస్తారో, మనకి మంత్రి పదవిలో లేకపోతే ఇంకొకటో ఇస్తారో అనేది వాళ్ళ మనుషులకు కూడా అర్థమైపోయింది. ఇక ఆ తర్వాత నుంచి ఎవరి నోటికి అడ్డు పొద్దు లేకుండానే మాట్లాడేవాళ్ళు. మనకు గుర్తుందే ఉంటుంది. దీని తర్వాత అక్టోబర్లో అనుకుంటా, నెల రోజుల తేడాతోనే అక్టోబర్లో పట్టాభి అధికార ప్రతినిధిగా ఉండేవాడు. పట్టాభి ఒక రోజున ప్రెస్ కాన్ఫరెన్స్లో పాలేరు అని చెప్పి, భోసడికే అని చెప్పి
మాట్లాడాడు. మాట్లాడితే పొద్దున మాట్లాడాడు, సాయంత్రం 5 గంటలకల్లా వెళ్ళి కర్రలు, గొడ్డళ్ళు, గడ్డపారలు, సుత్తులు ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు. సరే, అక్కడ పోలీసులు ఉన్నా లేనట్లే ఉన్నారు, ఇవన్నీ మామూలే, దాని గురించి పెద్ద చర్చ అనవసరం. దాని మీద ఏదో చిన్న చిన్న కేసులు పెట్టారు, అదంతా అయిపోయింది. మళ్ళా ఈ తర్వాత 2-3 సంవత్సరాలు కూడా కొంచెం మాటలు అటు ఇటు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ స్థాయిలో వైలెన్స్ అయితే జరగల. మళ్ళా 23 ఫిబ్రవరిలో మీకు గుర్తుంటే గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టడం, అదే రోజున పట్టాభిని ఎత్తుకెళ్ళడం, తీసుకెళ్ళి ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు తీసేసి ఈ మొహానికి ముసుగులు కప్పి ప్రైవేట్ వ్యక్తులు, పోలీసులు కాదు, ప్రైవేట్ వ్యక్తులు వచ్చి విపరీతంగా కొట్టి దాదాపు సావు బతుకుల మధ్య దాకా కొట్టి వదిలేసిపోయారు. మళ్ళీ అతన్ని తీసుకొచ్చి అదే ఎస్ఐలు, అదే ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చి ఎక్కడో విజయవాడ ఊరు బయట వదిలేసి ఇంటికి పోవాలన్నారు. పట్టాభి ఇంటి మీద 3 సార్లు దాడి జరిగింది. అది అప్పుడు జరిగినటువంటిది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు ఏదో ఒక కార్యక్రమానికి ఒక ఫ్లెక్సీ అబ్జెక్షనబుల్గా ఉందని చెప్పి ఒక ఫ్లెక్సీని పీకేంచడానికి వెళ్తా అంటే మధ్యలో ఎవరో అడ్డుకున్నారని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. యాక్చువల్గా ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అక్కడ ఎవరు ప్రొవోక్ చేయలే ఆయన్ని. కొంత ఆయన కారుకి అడ్డం పడినట్టున్నారు, పూర్తిగా ముందర ఏముందో కనపట్టలేదు. పోలీస్ ఆయన ఉన్నాడు, ఉండండి సార్ మేము పంపిస్తాం క్లియర్ చేస్తున్నాం సార్ అంటా ఉన్నాడు. ఈయన ఒక బిగ్ టీవీ వాళ్ళ గొట్టం ఒకటి కనపడితే ఈయన సడన్గా కారులో ఉన్న మనిషి కిటికీలోంచి బయటకు పెట్టి ఆ గొట్టంలో నోరు పెట్టి, చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆడమ్మ మొగుడు వస్తాడో రమ్మనండి, డామ్ డూమ్ లకారాలతో సహా వేరే వాళ్ళని లేండి, చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో అనలేదు అనుకుంటా, కానీ నాకు గుర్తున్నంత వరకు ఆ బ్యానర్ కాడికే పోతున్నాడు ఈయన. ఇంకా ఎదురుగా బ్యానర్ ఏమి లేదు. వెళ్తా అంటే ఎవరో అడ్డుకున్నారు. మొత్తానికి ఆయన తలకాయ బయట పెట్టి చెప్పేసి కూర్చున్నాడు. తర్వాత ఆ లోపల నుంచి కూడా ఎవరో వీడియో తీసి, వాళ్ళ మనుషులే వీడియో తీసి మరీ బయటికి పంపించారు ఎంత తిట్టాడు అని. సాయంత్రానికి వాళ్ళ ఇంటి మీద అటాక్. మర్నాడు జోగి రమేష్ గారు ఇంకొకటి ఏదో అన్నాడు, వాళ్ళ ఇంటి మీద అటాక్. ఇది జరిగినటువంటి నేపథ్యం. మన అందరం ఒకసారి మనకేమి ఒక పార్టీకి కొమ్ముగాయాలనో లేకపోతే ఒకళ్ళని సమర్థించడం, ఒకళ్ళని సమర్థించకపోవడం మన ఉద్దేశం కాదు. ఇది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే నోరు పారేసుకుని అబ్యూజివ్ మాటలు, బూతు మాటలు తిడితే, బూతు మాటలు హింస కిందకి రావు. మీరు ఎంత పెద్ద బూత్ అయినా తిట్టండి, అది హింస కిందకి రాదు. నోటి దురుసు, వాచాలత్వం వీటి కిందకే వస్తుంది తప్ప అది హింస కిందకి రాదు. నువ్వు ఒక మాట అంటే నేను వచ్చి తంతాను అనేది సమాధానం కాదు. నేను చెప్పేది అది. నీతి శాస్త్రం ప్రకారం కానివ్వండి, మొరాలిటీ ప్రకారం కానివ్వండి, ఫిలసాఫికల్లీ కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, లీగల్గా కానివ్వండి, ఈ రెండు సమానం కాదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా ఇట్లా నోరు పారేసుకున్నప్పుడు, ఇవన్నీ పొలిటికల్ పార్టీలు మీ అందరికీ తెలిసిన విషయమే, నోరు పారేసుకున్నప్పుడు ఇంత నోరు పారేసుకుని మీ మీద మాట్లాడదంటే మీరు ఏమి చేతగాని మనుషుల్లాగా ఉన్నారు, మీ పార్టీ చేతగాని, మీరు చేతగాని వాళ్ళు అని చెప్పి ఈ క్యాడరు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు విపరీతమైన అసహనానికి గురయ్యి ఒత్తిడి చేయటం కూడా సహజం. ఆ ఒత్తిడికి కొన్నిసార్లు లొంగిపోయి కూడా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు డెలిబరేట్గా వెళ్ళి తండ్రారా అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు.
ఒత్తిడికి లొంగిపోయి చేసేవాళ్ళు ఉంటారు. ఏం జరిగింది అన్నది మనం కరెక్ట్‌గా వాళ్ళ మైండ్‌లో దూరి చెప్పలేం గానీ, దీనికి ఇంకొక రకమైనటువంటి ప్రతిస్పందన మీరు గమనించండి. కేసీఆర్ గారు ఒక మాట అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే వచ్చి 10 మాటలు అంటాడు. అదే భాషలో, అదే తీవ్రతతో, అదే పదజాలంతో. ఏదో అంటారు చూడండి, తమలపాకుతో నువ్వు 1 కొడితే తలుపు చెక్కతో నేను 10 కొడతానని. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఒక్క మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు 10 మాటలు మాట్లాడతాడు. అంతకంటే ఎక్కువ దురుసుగా మాట్లాడతాడు. ఫినిష్. దాంతో అయిపోయింది రాజకీయంగా. నువ్వు సమాధానం అయిపోయింది. అప్పుడు ఈ గొడవ ఉండదు. తెలంగాణలో ఇవాళ మనకంటే ఎక్కువ అరుచుకుంటున్నారు, మనకంటే ఎక్కువ తిట్టుకుంటున్నారు, కానీ వైలెన్స్కి పోటలా. ఎందువల్లంటే మాటకు మాట అనగలిగే మనుషులు ఉన్నారు. మాటకు మాటతోనే సమాధానం చెప్తున్నారు. వైలెన్స్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ కార్యకర్తలకి ఆ అసంతృప్తి లేదు. అంబటి రాంబాబు గారు ఆ మాట అన్ననాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికి ధీటుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. లేదు అని అంటే నోరు మూసి కూర్చోవాలి, అంతేగాని ఇళ్ల మీదకు పడడం అనేది సొల్యూషన్ కాదు. మేము మొదటిసారి చేసామా, వాళ్ళు చేశారు కదా అప్పట్లో అంటే, వాళ్ళు చేసింది తప్పే, అది పాపమే ఇది పాపమే, అది తప్పే ఇది తప్పే, అది నేరమే ఇది నేరమే. మీరు గవర్నమెంట్లోకి వచ్చారు, మీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మీ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? పట్టాభి ఇంటి మీద 3 సార్లు అటాక్ చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? మీకు తెలవదా ఎవరు చేశారో? ఏం చేస్తున్నారు మరి మీరు? దాని మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడిన దాని మీద మీరు ఇంటి మీదకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదుగా. చట్ట ప్రకారం యాక్షన్ ఉంటుందిరా అన్నప్పుడు సాటిస్ఫై అవుతారుగా అందరూ, అన్ని పక్షాల వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి మళ్ళా ఒక పెద్ద కాన్వాయ్ వేసుకుని పెద్ద ఊరేగింపుగా వెళ్ళి పరామర్శించి దాన్ని ఒక ఇష్యూ చేసే అవకాశం మీరు ఇచ్చేవాళ్ళు కాదుగా. రాజకీయంగా మీకు నష్టమా లాభమా అనేది మీరు లెక్కేసుకోండి, మీరు తరాజుల్లో వేసి చూసుకోండి. బట్ ప్రజలకు సంబంధించినంత వరకు నోరు పారేసుకున్న వాళ్ళ మీద మీకు చేతనైతే నోరు పారేసుకోండి. లేదు అది మోసానికి లేకపోతే పరువు నష్టానికి సంబంధించింది అయితే కేసు వేసుకోండి. అంతే తప్ప నువ్వు నోరు పారేసుకున్నావు, మా సెంటిమెంట్ హర్ట్ అయింది కాబట్టి నీ ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేస్తాను అనే పద్ధతి ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడా సమర్థనీయం కాదు. ఈ దేశంలోనే కాదు, ఎక్కడా సమర్థనీయం కాదు. ఈ పర్టికులర్ పరిస్థితిలో కాదు, ఎప్పుడూ సమర్థనీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినది పరమ తప్పే, ఇప్పుడు జరిగింది కూడా పరమ తప్పే. దీనివల్ల చట్టం పట్ల, నీతి పట్ల, ముఖ్యంగా నైతికత పట్ల మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నది. నైతికత విషయంలో రాజకీయ పార్టీలకు క్లారిటీ ఉండాలి. చట్టం ఎలాగో ఉంటుంది, చట్టం రాసి ఉంటుంది, దాని మీద కేసులా ఉంటుంది, దాన్ని కొత్తగా ఎవరైనా నేర్పక్కర్లా. నైతికత విషయంలో రాజకీయ పార్టీలు వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళ ఇంటి మీదకు వెళ్ళారు, మళ్ళీ మీరు కేసులు పెట్టారు. ఆ కేసులు పడిన వాళ్ళందరూ రేపు ఎక్కడ తిరగాలి? కోర్టుల చుట్టూ. వాళ్ళేగా తిరిగేది పాపం. పంపించిన వాళ్ళకి ఏమైనా అవుతుందా? కాబట్టి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సొల్యూషన్ కాదు, సమర్థనీయం కాదు. అసలు ఇది థియరిటికల్గా కూడా అది సమర్థనీయం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇకపోతే ఈ పనికిమాలిన ఘర్షణలు, పనికిమాలిన హింస, అవసరం లేని హింస, ఈ పరిస్థితుల ప్రభావంగా అసలైనటువంటి విషయాలన్నీ ఈ రోజున మరుగున పడిపోతున్నాయి. స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ బడ్జెట్లో స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏంటి? అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి? ఇవాళ కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి?
మనకున్నటువంటి 10 లక్షలో 12 లక్షలో మొత్తానికి ఏ లెక్క ఎవరు సరిగ్గా చెప్పట్లేదు కానీ లక్షల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క రూపాయి మిగలటం లేదు. దాని పరిస్థితి ఏంటి? విద్యారంగం యొక్క పరిస్థితి ఏంటి? ఎంత బాకీలు పడ్డారండి మీరు ఫీ రీయింబర్స్మెంట్లో? ఇంజనీరింగ్ కాలేజీలకి ఎన్ని వేల కోట్లు బాకీలు పడ్డారు? ప్రైవేట్ స్కూళ్ళకి ఎన్ని కోట్లు బాకీ పడ్డారు? ఆ బాకీలు తీర్చకుండా ఆ విద్యా సంస్థలన్నీ మూసుకుపోవాలనే మీ ఉద్దేశం? ఎట్లా పాఠాలు చెప్తారు? ప్రొఫెసర్లకు జీతాలు ఎట్లా ఇస్తారు? ల్యాబ్లు ఎలా నడుపుతారు? కాలేజీలు ఎలా నడుపుతారు? ఇన్ని వేల కోట్లు మీరు ఎగ్గొడితే అందులో చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటి? ఏదో పిచ్చి డిగ్రీ ఒకటి పట్టుకుని బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయాలని? వాళ్ళ జీవితం నాశనం అయిపోలా? వాళ్ళకి పోయిన 4 సంవత్సరాలు తిరిగి వస్తాయా? హాస్పిటళ్ళ పరిస్థితి ఏంటి? వైద్య రంగం పరిస్థితి ఏంటి? ఆ 17 కాలేజీలు కట్టాలి ఇప్పుడు, మెడికల్ కాలేజీలు, వాటి పరిస్థితి ఏంటి? వీటి గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ పనికిమాలిన ఘర్షణలు, పనికిమాలిన వాగ్వాదాలు, వీటి మీదే మీరు చర్చలు, టీవీ డిబేట్లు, పేపర్ల నిండా, సోషల్ మీడియా నిండా, ప్రజల మనసుల నిండా, మస్తిష్కాల నిండా నింపేసి మమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించకుండా, మిమ్మల్ని ఏమీ అడగకుండా, ఏ విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా చేస్తారా? ఈ విషయంలో 2 పార్టీలు కలిసిపోయి కూడబలుక్కుని మరీ చేస్తున్నాయనే అనుమానం మనకు ప్రజలకు కలగడంలో ఆశ్చర్యమేమి లేదు. ఇద్దరికీ అసలు విషయాలు అక్కర్లా, ఇద్దరికీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు అక్కర్లా. ఎందుకంటే అప్పుల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన అప్పుల కాడి నుంచి మొదలవుతాయి. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. పోలవరం గురించి మాట్లాడితే ఆయన రివర్స్ టెండరింగ్ పేరుతో ఎన్ని డబ్బులు తగలబెట్టాడో, ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడంతో మళ్ళీ 1000 కోట్లు ఖర్చు మనకి ఎట్లా పెరిగిందో ఇవన్నీ చర్చలోకి వస్తాయి. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు, ఈయనకి ఇష్టం లేదు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఎలా ఏకపక్షంగా మీరు డబల్ రేట్లకి ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్లు ఇస్తున్నారో, 100% ఆర్డర్లు ఒకటే కంపెనీకి ఇస్తున్నారో, దానివల్ల గుంటూరు చుట్టుపక్కల, రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్లు ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఎలా వస్తుందో వీటి గురించి చర్చించొద్దు. ఎందుకంటే మొదలుపెట్టింది ఆయన, కంటిన్యూ చేస్తుంది ఈయన. కాబట్టి ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు ఆ విషయాల్లో. ప్రజలకు సంబంధించిన విషయాల్లో మాట్లాడడానికి ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఇద్దరూ కలిసి ప్రజల్ని దృష్టి మరల్చడానికి, మభ్యపెట్టడానికి, ప్రజల్లో సెంటిమెంట్లు రాజేసి వాళ్ళ ఎమోషన్స్తో, వాళ్ళ అస్తిత్వాలతో ఐడెంటిటీ పాలిటిక్స్ నడుపుతూ కాలం గడిపేద్దామనే దుర్మార్గమైన ఆలోచన ఈ రోజున రాజకీయాల్లో మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనం బుద్ధిజీవులుగా, చదువుకున్న వాళ్ళుగా, ఆలోచించే వాళ్ళుగా, సంస్కారవంతులుగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగానే మనం అంబటి రాంబాబు గారు ఆ మాట అన్నాడు అని అంటే ఆయన బాధలు ఆయనకు ఉన్నాయండి. రేపు పొద్దున ఆయనకి సీటు కావాలి, ఆ పార్టీ గెలిస్తే మినిస్ట్రీ కావాలి. దానికి లేళ్లపిరెడ్డి గారు అడ్డం వస్తాడో, కావేటి మనోహర్ నాయుడు అడ్డం వస్తాడో, ఇంకొకళ్ళు అడ్డం వస్తారో, ఆ రోజుకి ఎవరు అడ్డం, మళ్ళీ రోసయ్య గారు తిరిగి మళ్ళీ పార్టీలోకి వచ్చి మళ్ళీ నాకు మినిస్ట్రీ కావాలంటాడు. ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ కమ్మ మహానాడు పెట్టిన ఆయన రాజకీయ గోళల్లో ఆయన ఉన్నట్టు, ఈయన రాజకీయ గోళల్లో ఈయన ఉండి కావాలని చెప్పి రెచ్చగొట్టడానికి ఒక మాట అన్నాడు. దానికి మా టైం అంతా వేస్ట్ చేస్తారా మీరు ఒక 10 రోజుల పాటు? ఆయన బాధలు ఆయన ఏదో కింద మీద పడనివ్వండి, మీకెందుకు? ఇది పరిస్థితి మిత్రులారా. నేను కొన్ని విషయాల్లో కొంత స్పష్టత ఇచ్చానని చెప్పి అనుకుంటున్నాను. ఇది అంత ఈజీ సబ్జెక్ట్ ఏం కాదు, కొంచెం కాంప్లెక్సే. కాబట్టి ప్రశ్నలు ఉదయిస్తాయి మీ అందరి మనసుల్లోనూ. ఐ ఇన్వైట్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ. అండ్ లేటర్ ఆన్ ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడు చాలామంది కింద కామెంట్లు బూతులు రాయమాకండి మహానుభావులారా, చూడలేక చేస్తున్నాం, డిలీట్ చేయలేక చేస్తున్నాం, పెద్ద పని అది. బూతులు రాయకుండా మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏమున్నా కానీ కామెంట్ల రూపంలో అడగండి, నేను ఓపికగా సమాధానం చెప్తా. ఎందుకంటే ఇవన్నీ క్లిష్టమైనటువంటి విషయాలు కాబట్టి ఒక్క మాటతో ఒక 5 నిమిషాల్లో అన్నీ క్లారిఫై చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఓపెన్ ద హౌస్ ఫర్ డిస్కషన్.
థ్యాంక్ యూ సార్. అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా మీ నుంచి నేను ఆశిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థకి చాలా గొప్ప పేరు ఉండేది. ఈ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలని ఎదుర్కోవటం, నక్సలిజాన్ని ఎదుర్కోవటం, అనేక సందర్భాల్లో ప్రజల్ని శాంతియుతంగా ఉంచగలగటం, చాలా సిద్ధహస్తులైన గొప్ప వ్యక్తులు పోలీసు వ్యవస్థను నడిపారు. కానీ రాను రాను దాదాపు 15-20 సంవత్సరాల నుంచి పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ నేతల చేతుల్లో బందీగా మారిపోయింది. ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేక సిఐ ఆ స్టేషన్లో ఎలా ఉంటున్నాడంటే, ఆ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉత్తరం లెటరు ఆధారంగా ఆడికి వస్తున్నాడు. డబ్బులు 5 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు చెల్లించి వస్తున్నాడు. మీరు ఏం చెప్తే అది అమలు చేస్తానని హామీ ఇచ్చి వస్తున్నాడు. మొత్తం లా అండ్ ఆర్డర్ అనేది ప్రధానంగా పోలీస్ పరిధిలో, స్టేషన్ పరిధిలో ఎస్ఐలు, సిఐలు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అట్నే డిఎస్పీలు మంత్రుల యొక్క సిఫార్సుతో వస్తున్నారు. డీజీపీలు చీఫ్ మినిస్టర్ యొక్క సిఫార్సుతో వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే, అధికార పార్టీ ఏం చెప్తే అదే న్యాయంగా, అదే చట్టంగా, అదే ఎఫ్ఐఆర్గా మారిపోతున్న పరిస్థితి. అది ఇటీవల జరిగిన సందర్భాల్లో చూసాం, గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి టైంలో చూసాం. దాదాపు ఈ 15-20 సంవత్సరాల నుంచి ఇది వేగం పెరిగింది. ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళితే ఒక బాధితుడు వెంటనే ఆలోచిస్తారు, విచారిస్తారు, అన్యాయం జరిగితే ఎఫ్ఐఆర్ కడతారు, అరెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, పోలీస్ స్టేషన్కి వెళితే ఎక్కడి నుంచి వచ్చారు? నంబూరులో పుల్లారావు అని ఉంటాడు, ఒకసారి ఆయనతో ఫోన్ చేయించండి, మీరు ఆ పార్టీయా ఈ పార్టీయా, ముందు ఈ ప్రశ్నలు. సో అక్కడున్న స్థానిక అధికార పార్టీ నేత చెప్పిందే అమలు చేసే స్థితికి అందరూ అంటం లేదు, కానీ ఎక్కువ మంది వచ్చేసారు. దానివల్ల భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ ఘర్షణలు చేసే ధైర్యం కానీ, ఇళ్ల మీద దాడులు చేసే ధైర్యం కానీ, లేక ఇంకొకరిని బహిరంగ నడిబజారులో చంపిన ధైర్యం కానీ, వీటన్నిటికి కారణం మా చేతిలో పోలీసులు ఉన్నారు, మా చేతిలో చట్టం ఉంది, మాకు వ్యతిరేకంగా ఈ పోలీస్ వ్యవస్థ ఏం పనిచేయదు, కాబట్టి మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేయొచ్చు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా అదే చెప్తుంది, మేము అన్నీ రాసుకుంటున్నాం, అంతా డిజిటలైజ్ చేస్తున్నాం, డిజిటల్ డైరీ మా దగ్గర ఉంటుంది, రేపు మేము అధికారం రాగానే దీనికి వడ్డీతో కలిపి అమలు చేస్తామంటున్నారు. ఈయనేమో నా దగ్గర రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో రాసుకున్నాం, వాటన్నింటిని అమలు చేస్తారంటున్నారు. అంటే చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పటంలా. ముఖ్యమంత్రి అయితే చాలా స్పష్టంగా చాలా సందర్భాలు చెప్పాడు, మేము రాజకీయ పాలన చేస్తున్నాము, పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నాము, మా కార్యకర్తలు చెప్పింది అమలు చేయండి, మా కార్యకర్తలకి న్యాయం చేయండి, వాళ్ళు చెప్పినట్టు నడుచుకోండి అని చాలా ఓపెన్గా కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో చెప్తున్నాడు, విడిగా చెప్తున్నాడు, చాలా సందర్భాల్లో చెప్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్లో కూడా చెప్తున్నారు. అంటే చివరికి రాజ్యాంగం, చట్టం, ఐపీసీ ఇవన్నీ ఏ ఉంటాయి కాగితాల్లో, కానీ మేము చెప్పినట్టు అమలు చేయండి అనే పరిస్థితి వచ్చేసింది. దీనికి పరిష్కారం పోలీస్ వ్యవస్థ మరింత పటిష్టంగా, నిజాయితీగా, నిర్భయంగా, తప్పుని చెప్పేట్టుగా, తప్పు చేసే వాళ్ళని వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా శిక్షించే విధంగా పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలంటే మీకున్న అనుభవంతో ఎలా చేస్తే బాగుంటుందో తెలియజేస్తే బాగుంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, పోలీస్ వ్యవస్థలో అంతర్గతంగా, అంతర్లీనంగా చాలా కెపాసిటీ ఉంటుంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తరించినటువంటి నక్సలిజాన్ని కానీ, ఒకానొక స్టేజ్లో హైదరాబాద్ని, నిజామాబాదు, నల్గొండ ఇటువంటి జిల్లాల్లో విస్తరించిన టెర్రరిజాన్ని కానీ, ఈవెన్ ఐఎస్ఐ స్పాన్సర్ టెర్రరిజం, బంగ్లాదేశ్
స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని అణిచివేయటంలో కానీ, ఫ్యాక్షనిజాన్ని అణిచివేసే విషయంలో కానివ్వండి, హైదరాబాద్లో రౌడీయిజాన్ని అణిచివేసే విషయంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళ కెపాసిటీని వాళ్ళు నిరూపించుకున్నారు. ఇవాళకి కూడా పోలీసుల్లో ఆ కెపాసిటీ పూర్తి స్థాయిలో ఉంది. కాకపోతే దాన్ని నడిపించేవాడు కావాలి, నడవనిచ్చేవాడు కావాలి. కాబట్టి ఈ రోజున మనం పోలీస్ డిపార్ట్మెంట్ని సెపరేట్గా అడ్రస్ చేయగలిగిన పరిస్థితి లేదు. మనం అడ్రస్ చేయగలిగింది ఈ రాజకీయాలని. రాజకీయాల్లో మార్పు వస్తే తప్ప పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పు రాదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా ఇంకా దిగజారుడుతనం అదే వాలులో ఇంకా స్పీడ్గా కిందకి దిగజారుతుంది తప్ప మళ్ళా తిరిగి కుదురుకునే పరిస్థితి ఈ రోజున లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ని సరిచేయడానికి సంవత్సరాలు, దశాబ్దాలు పట్టవు. పోలీస్ డిపార్ట్మెంట్ని సరిచేయడానికి మరీ నెల రోజులంటే ఎగ్జాజరేషన్గా ఉంటుంది కాబట్టి 3 నెలలు చాలు పోలీస్ డిపార్ట్మెంట్ని సరిచేయాలంటే. ఆ రకమైనటువంటి నాయకత్వం పోలీసుల్లో మీకు దొరుకుతుంది ఆఫీసర్లలో. కింద స్థాయి సిబ్బంది కూడా ఐఎమ్ గివింగ్ యూ ఎన్ అష్యూరెన్స్, నాకున్న అనుభవంతో చెప్తున్నా. కింద స్థాయి సిబ్బంది కూడా నాయకత్వం చెప్పిన బాటలో ప్రొఫెషనల్గా పోలీసింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ మా అట్టడుగు హోంగార్డ్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి చేయనిచ్చే రాజకీయ పరిస్థితులు మనం కలగజేయాలి. కాబట్టి మనం రాజకీయాలని ప్రశ్నించాలి తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నించే ఉపయోగం లేదు ఈ రోజున. మీరు చెప్పినవి అన్ని వాస్తవాలే. ధనంజయ రెడ్డి సార్ నా పేరు. రాజకీయ ఘర్షణలకు సంబంధించి మీరు ఒక కోణాన్ని స్పృశించారు సార్. దాదాపుగా భౌతిక ఘర్షణల గురించి మీరు మాట్లాడారు సార్. ఇంకొక ప్రధానమైన ఘర్షణ కూడా రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యం సార్, అది మతానికి సంబంధించి సార్. దక్షిణాది రాష్ట్రాల్లో ఆహార పదార్థాల కల్తీలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది సార్. విత్తనాల కల్తీ చూస్తున్నాం ఓవైపు, కల్తీ మద్యం చూస్తున్నాం సార్. రైతులు నష్టపోతున్నారు, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కల్తీ మద్యం దాగి ప్రజలు అనారోగ్యానికి పాలై చచ్చిపోతున్నారు సార్. ఇన్ని కల్తీలు జరుగుతుండగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికార పక్షం, ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడుతున్న ఏకైక కల్తీ లడ్డూ గురించి సార్. చంద్రబాబు నాయుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎప్పుడు మతం గురించి కానీ మత ప్రాతినిధ్యాన్ని గురించి ఎప్పుడూ ప్రోత్సహించలేదు సార్. దురదృష్టవశాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, బీజేపీ యొక్క ఎజెండాని, ఏదైతే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాని మన రాష్ట్రంలో ఒక రకంగా మోస్తూ ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రకటన ఇచ్చారు. ఈ లడ్డు వివాదాన్ని మీరే ముందుకు తీసుకెళ్ళండి, మీరెందుకు ముందుకు తీసుకెళ్ళకూడదని ముఖ్యమంత్రి గారు అంటాం. ఉప ముఖ్యమంత్రి గారి కార్యకర్తలను ఉద్దేశించి మీరెందుకు స్పందించడం లేదు, మీరెందుకు ఎదురు సమాధానం చెప్పట్లేని ఉప ముఖ్యమంత్రి గారు. ఇలా ఈ వివాదం మొత్తం లడ్డూ చుట్టూ తిరుగుతూనే రాష్ట్రంలో అప్పట్లో మనం చూసాం సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ విభేదాలు సృష్టించి ఆత్మగౌరవం అంటూ ఆయన రాష్ట్రాన్ని విడగొట్టాడు సార్. ఇప్పుడు మత విద్వేషాలు సృష్టిస్తూ వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఉన్న రాష్ట్రాన్ని కూడా మొక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఈ లడ్డు వివాదంపై, ఈ మత రాజకీయాలపై దక్షిణాది రాష్ట్రాల్లో మతం యొక్క ప్రాబల్యం, ఆ ట్రాప్లో మన వాళ్ళు ఇంతవరకు పడలేదు సార్. దీనిపై మీ స్పందన కోరుచున్నాను సార్. ధనంజయ రెడ్డి గారు, ఇది గత 2 రోజులుగా చదువుకున్న ప్రతి వాళ్ళని, ఆలోచించే ప్రతి వాళ్ళని కలచివేస్తున్నటువంటి సమస్య. మీరు అన్నది కరెక్ట్. ఇప్పటి వరకు లేని రాజకీయాలు కొత్తగా చూస్తున్నాం. ఒక పక్కన దక్షిణ భారతదేశానికి గుమ్మం లాంటిది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశానికి గుమ్మాలు లాంటివి.
దక్షిణ భారతదేశం మీద పట్టు సాధించాలి అని అంటే ముందు ఈ రెండు రాష్ట్రాలని మీద పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది ఉత్తరాది సేనలకి. తెలంగాణలో మొత్తానికి కింద మీద పడి ఆ ఘర్షణ వాతావరణం అయితే క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం కూడా దానికి తోడవుతా ఉంది. నైజాం పరిపాలనలో దాదాపు 300-400 సంవత్సరాల పాటు 400 సంవత్సరాల పాటు ఉండడం, అప్పుడు జరిగినటువంటి అరాచకాలు, దానికి సామాన్య ప్రజలు గురైనటువంటి తీరు, ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొననీయకుండా చివరికి అది తెలంగాణ సాయుధ పోరాటానికి దారితీసినటువంటి నేపథ్యం, ఇవన్నీ అక్కడ ఈ మతపరమైనటువంటి సెంటిమెంట్ల రాజకీయాలకి ఒక నేపథ్యం కలగజేసినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడగొడతా ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళందరూ చెప్పింది కూడా అదే, రే బాబు కలిసి ఉంటే తెలుగువారుగా ఉంటాం, విడిపోతే ఆ పాత సమాధుల్లో ఉన్నటువంటి నిజాం తాలూకు స్మృతులన్నీ మళ్ళీ అవి దెయ్యాల్లాగా లేచి నుంచుంటాయి. ఈ తెలంగాణ సమాజానికి అంత ఈజీ ఏం కాదు అది, ఆ దెయ్యాలతో పోరాడడం, కాబట్టి జాగ్రత్త అని ఎవరో వినలా మన మాట ఆ రోజున. సరే ఏదో వాళ్ళ దారి నడిపోయారు. సరే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో కనీసం మొదటి 10 సంవత్సరాలు కులాల విషయంలో కొట్లాటలు అలాగే కొనసాగినాయి, కానీ మతాల విషయంలో ఇంతవరకు ఇటువంటి పరిస్థితి రాలా. కానీ కాలం ఎప్పుడు స్థిరంగా ఉండదుగా, దీర్ఘకాలికమైనటువంటి యుద్ధ వ్యూహాలు ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. ఆ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహాల్లో భాగంగా ఇప్పుడు ఈ లడ్డు ఇష్యూని హిందూ వర్సెస్ నాన్ హిందూ అనే యాంగిల్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఏంటంటే తెలుగు వాళ్ళతో వాళ్ళ వేలుతో వాళ్ళ కన్ను వాళ్ళనే పొడిపించే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇదే ధోరణిలో కనుక మనం పోతే మన కన్ను మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతాం. ఈ తెలుగు సమాజం ఆ ఉన్న కాస్తంత అస్తిత్వం కూడా, తెలుగువారిగా ఆంధ్రులుగా మనకున్న ఆ కాస్త అస్తిత్వం కూడా పోగొట్టుకుని చివరికి హిందూ నాన్ హిందూ అనే పరిస్థితికి దిగజారుతాం. కాబట్టి దీన్ని చదువుకున్న ప్రతి వాళ్ళు, ఆలోచించే ప్రతి వాళ్ళు మొదటి నుంచే తీవ్రమైన గొంతుతో నిరసించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మన అందరం వ్యతిరేకించాలి. కానీ మీరు అన్నదానికి మీరు ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నారు అని చెప్పి నేను ధనంజయ రెడ్డి గారిని నేను తిరిగి ప్రశ్నిస్తున్నా. ఈ సమాజాన్ని అస్తిత్వం ఆధారంగా, అంటే ఐడెంటిటీ ఆధారంగా విడదీయని రోజు ఏ రోజన్నా ఉందా? కులాల పేరు మీద విడదీయని రోజుందా? ప్రాంతాల పేరు మీద విడదీయని రోజుందా? కులాల్లో కూడా ఉపకులాల పేరు మీద విడదీయని రోజుందా? ఇన్ని రోజులు మన రకరకాల ఐడెంటిటీతో ఆడుకుంటుంటే మనం చూస్తూ మనం కూడా అందులో భాగస్వాములు అయ్యాం. ఇవాళ ఒక కొత్త ఐడెంటిటీతో కొత్త అస్తిత్వ పోరాటంతో మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తుంటే సడన్గా ఇంత సంభ్రమాశ్చర్యాలకు ఎందుకు గురవుతున్నావు? ఇది అనాదిగా వస్తున్నదే, కొత్తగా వచ్చిందేం కాదు. కాకపోతే మనల్ని పోలరైజ్ చేయడానికి, మనల్ని ప్రజలుగా విడగొట్టడానికి ఇంకొక కొత్త ఆయుధం దొరికింది రాజకీయ నాయకులకి. కాబట్టి ఐడెంటిటీ పాలిటిక్స్లో ఇన్నాళ్ళు కొట్టుకుపోయినటువంటి మనం ముందు అన్ని రకాల ఐడెంటిటీ పాలిటిక్స్ నుంచి దూరంగా జరిగి మనుషులుగా మనకి, మన కుటుంబాలకి, మన భవిష్యత్ తరాలకి ఏది మంచిది, ఏది చెడు, ఏది అవసరం, ఏది అనవసరం అనే విషయాల మీద ఆలోచించడం మొదలెట్టిన నాడు మాత్రమే రాజకీయాల స్థితిగతులను మారుస్తాను తప్ప పోలరైజ్ చేసే ఆయుధాల విషయంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్షన్లో ఇది పోలరైజింగ్ ఇష్యూ, నెక్స్ట్ ఎలక్షన్లో మారుతుంది ఆ పోలరైజింగ్ ఇష్యూ. దీని మీద
ఇంకా చాలా వివరంగా మాట్లాడాల్సి ఉంది కాబట్టి నేను ఇంతటితో ఆపేస్తున్నా. బికాజ్ దిస్ ఈజ్ ఏ వెరీ వెరీ డీప్ సబ్జెక్ట్, వెరీ డిస్టర్బింగ్ సబ్జెక్ట్. అందరూ కూడా ఆలోచించమని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఈ కొత్త రకమైన పోలరైజేషన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తెలంగాణ విషయంలో లాగా తెలంగాణలో జరిగినట్లుగానే మనం కళ్ళు మూసుకుని నోరు మూసుకుని కూర్చుంటే చివరికి జరగాల్సింది జరిగిపోతుంది, జరగాల్సిన అనర్థాలు జరిగిపోతాయి. మనం ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడదామని చెప్పి తెలుగు ప్రజలందరికీ పిలిపిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్కారులైన గుంటూరు ప్రజలకు ముఖ్యంగా పిలిపిస్తున్నాను.